మహాశివరాత్రి పర్వదినాన్ని తెలుగు ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. జ్యోతిర్లింగాలలో రెండవ జ్యోతిర్లింగమైన శ్రీశైల క్షేత్రానికి భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తుతున్నారు. మరి అక్కడ ఆలయ ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి, బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతున్నాయి కాబట్టి భక్తుల తాకిడి ఏ విధంగా ఉందో వివరించేందుకు మా ప్రతినిధి సుంకన్న లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. సుంకన్న, శంకరి భారతదేశంలోని ప్రముఖ శైవ క్షేత్రాల్లో శ్రీశైలం ఒకటి. ఎందుకంటే ఇక్కడ జ్యోతిర్లింగం, శక్తిపీఠం రెండు కలగలిసి వెలిసినటువంటి క్షేత్రంలో ఎంతో మహిమాన్విత క్షేత్రంగా భావిస్తూ ఆ భక్తులు కూడా ప్రతిరోజు స్వామి అమ్మవార్లను దర్శించుకుంటారు. ముఖ్యంగా శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో దాదాపు 10 నుంచి 11 లక్షల మంది స్వామి అమ్మవార్లను దర్శించుకుంటారు. ఇవాళ మహాశివరాత్రి పర్వదినం కావడంతో వివిధ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు లక్షలాది మంది తరలి వచ్చి తెల్లవారుజాము నుంచి ఉభయ దేవాల్లో వెలిసినటువంటి శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని కూడా దర్శించుకుంటున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా అయితే శివమాల ధరించినటువంటి భక్తులు నల్లమల అటవీ ప్రాంతం గుండా ఓం నమ శివాయ అంటూ అడుగడుగున పంచాక్షరి జపాన్ని కూడా స్మరిస్తూ ఏదైతే శివయ్య వైపు అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే దాదాపుగా లక్షలాది మంది శ్రీశైలానికి చేరుతున్నారు. శ్రీశైలం ఆలయంలోని క్యూ లైన్లన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతూ ఓం నమ శివాయ అంటూ శివనామ స్మరణలతో శ్రీశైల మహాక్షేత్రం మార్మవుతున్నటువంటి పరిస్థితి. అర్ధరాత్రి నుంచి కూడా శివరాత్రి పండుగ సందర్భంగా ఆలయంలో ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలను కూడా దేవస్థానం అధికారులు నిర్వహిస్తున్నారు. తెల్లవారుజామున దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, అదేవిధంగా శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి కూడా స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయని కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఆ భక్తులకు క్యూలైన్లలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ముఖ్యంగా శివరాత్రి పర్వదినం కావడంతో చాలా మంది భక్తులు ఉపవాస దీక్షలతో అయితే స్వామి అమ్మవారిని కూడా దర్శించుకుంటున్నటువంటి పరిస్థితి. శ్రీశైలం డ్యామ్ లో కృష్ణా నదిలో పాతాళ గంగ వద్ద కూడా తెల్లవారుజాము నుంచి భక్తులు పుణ్యస్నానాలు చేస్తున్నారు. అయితే శ్రీశైలం డ్యామ్ లో నీటి మట్టం తగ్గడంతో ఏదైతే మెట్లు ఎక్కి దిగడం, అదే విధంగా లోపలికి నీళ్లు ఉండడం వల్ల చాలా కొంత భక్తులకు ఇబ్బంది అవుతున్నాయని దేవస్థానం అధికారులు జల స్నానాలకు కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే పాతాళ గంగలో పుణ్యస్నానాలు చేస్తే శివరాత్రి పర్వదినాన స్వామి అమ్మవార్లను దర్శించుకుంటే పాపాలన్నీ తొలగిపోయి పుణ్యఫలాలు సిద్ధిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందులో భాగంగానే ఏదైతే సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు ఇరుముడులు ధరించినటువంటి స్వస్వాములు అయితేనేమి, సాధారణ భక్తులు కూడా, విఐపీలు, రాజకీయ సినీ ప్రముఖులు కూడా శ్రీశైల మహాక్షేత్రానికి కూడా తరలి వచ్చి స్వామి అమ్మవార్లను దర్శించుకుంటున్న పరిస్థితి. ఈ ఒక్కరోజే 5 లక్షల మంది శ్రీశైలానికి వచ్చి స్వామి అమ్మవార్లను దర్శించుకుంటారని కూడా దేవస్థానం అధికారులు ఏర్పాటు చేశారు. మరోవైపు భక్తుల రద్దీ దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయమైనటువంటి సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ కూడా ప్రత్యేకమైనటువంటి భద్రతా చర్యలు చేపట్టారు. ముఖ్యంగా శ్రీశైలం మహాక్షేత్రంలో ఉన్నటువంటి క్యూ లైన్లను కూడా భక్తులతో పోటెత్తడంతో అంచనాలకు మించి భక్తులు వచ్చారు కాబట్టి ఎక్కడ ఎలాంటి పొరపాట్లు జరగకుండా, భక్తులకు ఇబ్బందులు కలగకుండా, అసౌకర్యంగా ఉండకుండా దేవస్థానం అధికారులు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. చిన్నపిల్లలకైతేనేమి, వృద్ధులకు మజ్జిగ, పాలు కూడా క్యూ లైన్ లో ఉన్నటువంటి భక్తులకు అల్పాహారం కూడా అందిస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు దేవస్థానంలో ఉండేటువంటి క్యూ లైన్లే కాకుండా బయట కూడా భక్తులు పారులు తీరినటువంటి పరిస్థితి. ఎప్పుడు శివయ్యను దర్శించుకుందామని కూడా చాలా భక్తులు ఆతృతతో ఎదురు చూస్తూ ఓం నమ శివాయ అంటూ కూడా ముందుకు కదులుతున్నటువంటి పరిస్థితి. అయితే ముఖ్యంగా సౌకర్యాల విషయంలో అయితే ఈసారి చాలా జాగ్రత్తలు తీసుకున్నారు దేవస్థానం అధికారులు. ఎందుకంటే భక్తులు భారీగా తరలి వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి దాదాపు 4-5 లక్షల మంది వస్తారు కాబట్టి వాళ్ళకు దేవస్థానంలో అయితేనేమి, కాటేజీల విషయంలో అయినా, దేవస్థానం పరిధిలో కూడా ముఖ్యంగా తాగునీటి విషయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, అదే విధంగా పాతాళ గంగలో నీళ్లు లోపలికి వెళ్ళాయి అడుగంటాయి కాబట్టి అక్కడ కూడా జల స్నానాలకు ఏర్పాటు చేసి అక్కడ ఎలాంటి ప్రమాదాలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు. మరోవైపు వచ్చేటువంటి భక్తులకు కూడా నల్లమల్ల అటవీ మార్గం నుంచి కూడా ట్రాఫిక్ జామ్ కాకుండా పోలీసులు కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యలు చేపట్టారు. ముఖ్యంగా విఐపీలు కొద్దిసేపటి నుంచి కూడా వచ్చి స్వామి వారిని దర్శించుకుంటున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి రాజకీయ ప్రముఖులు అయితే, సినీ ప్రముఖులు కూడా వచ్చి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈ మధ్యాహ్నానికి కూడా ఏదైతే భక్తుల రాక ఇంకా మరింత పెరిగేటువంటి అవకాశం కాబట్టి ఏదైతే మధ్యాహ్నానికి అంతా కూడా భక్తుల రద్దీని దృష్టిలో తగు జాగ్రత్త తీస్తారు. ముఖ్యంగా రాత్రి పాగాలంకరణ, అదే విధంగా స్వామి వార్ల కళ్యాణోత్సవం జరుగుతుంది. మహాశివరాత్రి పర్వదినాన్ని ఈ 2 గంటలు చాలా కీలకమైనవి కాబట్టి ఆ భక్తులు కూడా పాగాలంకరణ అయితేనే, అదేవిధంగా స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని తిలకించేయడానికి దేవస్థానం అధికారులు కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు.